హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక్క మెసేజ్ చేసి, అంటే ఓన్లీ మెసేజ్ తోటే వాళ్ళ ఫోన్ లో వీడియో రికార్డింగ్ ఆన్ చేయొచ్చు. అంటే వాళ్ళకి తెలియదు మనం రికార్డింగ్ చేసేది కూడా. సో మనం ఒక మెసేజ్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ ఫోన్ లో మొత్తం రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ క్యామ్ నుంచి కావాలంటే ఫ్రంట్ క్యామ్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు, బ్యాక్ క్యామ్ నుంచి కావాలంటే బ్యాక్ క్యామ్ నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. వాళ్ళకి మాత్రం తెలియదు మీరు రికార్డింగ్ చేస్తున్నారు అనేది. సో అది ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి. నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో లేదంటే బ్లాక్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే సో వీడియోస్ పెడితే నోటిఫికేషన్ అనేది ఎక్కువ మందికి వెళ్ళట్లేదు. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ లో ఆల్ సెక్షన్ ఆన్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవుతూ ఉండండి. @mytech in తెలుగు అని చెప్పేసి ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్. అక్కడ నుంచి అయితే మీరు మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంతకు ముందు ఒక 2-3 కాల్ రికార్డింగ్ వీడియోస్ అయితే చేశాను. వేరే వాళ్ళ కాల్స్ ఎలా వినాలి, వాళ్ళ రికార్డింగ్స్ ఎలా వినాలి అని చెప్పేసి. సో అది చాలా ఎక్కువ మంది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దానికైతే అందరూ వర్క్ చేస్తుంది అని అయితే రిప్లై ఇచ్చారు కామెంట్ సెక్షన్ లో. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు కూడా పనిచేసిందా లేదా అనేది కామెంట్ చేయండి. వాళ్ళ ఫోన్ లో వీడియో రికార్డ్ అయిందా లేదా, సక్సెస్ఫుల్ గా వర్క్ చేసిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. చాలా మంది చేయొద్దు అంటున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళు ఈ కామెంట్స్ నేను లెక్కలోకి తీసుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా? హ్యాకింగ్ కి సంబంధించిన వీడియోస్ చేయమంటే హ్యాకింగ్ సంబంధించిన వీడియోస్ చేస్తాను. కొంతమంది స్లోగా చెప్తున్నారు అని చెప్పేసి మెసేజ్ చేశారు కామెంట్ లో. స్లోగా చెప్పేది ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతే కొంతమందికి అర్థం కాదు. కొంతమంది ఏంటంటే స్కిప్ చేసి చూస్తారు. కొంచెం ఎంత చెప్పినా కూడా నేను మొత్తం చూడండి అని స్కిప్ చేసే చూస్తారు. వాళ్ళు ఏదైనా స్టెప్ మిస్ అయినప్పుడు వాళ్ళకి రాదు. సో నేను తప్పు చెప్పాను అనుకుంటారు, ఇది వర్క్ చేయట్లేదు అనుకుంటారు. కాబట్టి నేను కొంచెం స్లోగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేద్దాం అనుకోకండి, ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు చూస్తే మర్చిపోతారు. కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసినట్లయితే మీరు ముందుగా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి మొత్తం మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్లే స్టోర్ లో నేను సెర్చ్ చేసినప్పుడు ఇదే పేరు మీద ఒక 10-20 అప్లికేషన్లు అయితే చూపించింది. సో మీరు ఏది డౌన్లోడ్ చేస్తారు ఏంటి అనేది నాకెట్లా తెలుస్తుంది? మీకు వర్క్ చేయలేదు అనుకోండి, నేను చెప్పిన వీడియో తప్పనుకుంటారు. కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్ లో మైటెక్ ఇన్ తెలుగు అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి, దాన్ని ఫాలో కూడా కొట్టండి. మీకు ఏ వీడియో పెట్టినా నేను అక్కడ అప్డేట్ చేస్తాను. కాబట్టి అక్కడ కూడా ఫాలో కొట్టండి. అండ్ మీరు ఫాలో చేసి నాకు మెసేజ్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ యొక్క లింక్ అయితే పంపిస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ పక్కన చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ షో ప్రివ్యూ అని చెప్పేసి ఉంటుంది. షో ప్రివ్యూ కొడితే వాళ్ళు రికార్డ్ చేసే స్క్రీన్ ఏదైతే ఉంటుందో అది ప్రివ్యూ చూపిస్తుంది. లేదంటే అవసరం లేదు. మీ ఇష్టం, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ ఫోన్ లో చేస్తాం కాబట్టి వాళ్ళకి స్క్రీనే కనబడదు. డైరెక్ట్ స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా కూడా మనకు రికార్డ్ అవుతుంది. వాళ్ళు లాకేసి పెట్టుకున్నా కూడా మీకు రికార్డ్ అవుతుంది. కాబట్టి అది పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఫ్రెండ్స్, అన్నిటికంటే మెయిన్ గా మీరు దీంట్లో సెట్టింగ్స్ చూడాలి. సెట్టింగ్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను ఏ యాప్ గురించి చెప్పినా కూడా మీరు సెట్టింగ్స్ చూడాలి. సెట్టింగ్స్ చూడకుండా స్కిప్ చేసి మీరు ఇష్టం ఉన్నట్టు సెట్టింగ్స్ చేసుకొని పెడితే అవి రావు. సో కాల్ రికార్డింగ్ వీడియోలో వాయిస్ క్లారిటీ వస్తలేదని చెప్పారు. మీరు దాంట్లో ఆడియో సోర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆడియో సోర్స్ అనేది ఒక 6-7 ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. అవి ఒక్కొక్కటి ట్రై చేయండి. మీ సెల్కి ఏది సపోర్ట్ చేస్తుంది ఏది అనేది ట్రై చేయండి. అప్పుడు మీకు వర్క్ అవుతుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే అండ్ ప్రీవ్యూ సైజ్ స్మాలా, లార్జా, నార్మల్ అని ఉంటుంది. సో నార్మల్ పెట్టుకోండి. అండ్ చేంజ్ వీడియో పాత్, మీరు రికార్డింగ్ చేసిన వీడియో అనేది వాళ్ళ మొబైల్లో ఎక్కడ సేవ్ కావాలని అడుగుతుంది. వాళ్ళ మొబైల్లో మీరు సేవ్ చేసే ఫోల్డర్ వాళ్ళకి కనబడద్దు. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది. బ్రో, వాళ్ళ మొబైల్లో మనం ఇన్స్టాల్ చేసి వీడియో రికార్డ్ చేస్తే వాళ్ళకి కనిపిస్తుంది కదా గ్యాలరీలో చూసుకుంటే అని మీకు ఒక డౌట్ అయితే వస్తుంది. సో మీరు వీడియో పాత్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్ అట్లా 4-5 ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అంత లోపలికి వెళ్ళి చూసే అవసరం వాళ్ళకు ఉండదు, చూడరు కూడా. సో దాన్ని హైడ్ లో కూడా పెట్టుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా ఫోల్డర్ ని హైడ్ లో పెట్టేస్తే మీకు ఫైల్స్ కూడా కనబడవు. మళ్ళీ మీరు చూడాలనుకున్నప్పుడు అన్హైడ్ చేసి చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ వీడియో కెమెరా అని ఉంది కదా,
మీరు బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయాలా, ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయాలా అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏది కావాలంటే అది రిక్వైర్మెంట్. వీడియో క్వాలిటీ ఉంది కదా, హై క్వాలిటీ పెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టుకోవచ్చు. రికార్డింగ్ డ్యూరేషన్ ఉంది కదా, ఈ రికార్డింగ్ డ్యూరేషన్ లో అన్లిమిటెడ్ టైం అనేది మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సైలెంట్ రికార్డ్. సో సైలెంట్ గా రికార్డ్ చేయాలంటే సైలెంట్ గా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే వీడియోలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి రికార్డ్ చేశాను అనుకోండి, ఈ మాటలు మీకు రావు, ఓన్లీ వీడియో అయితే వస్తుంది. అట్లా సైలెంట్ గా రికార్డ్ చేస్తుంది. అండ్ ఇక్కడ షో నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇది ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీరు రికార్డ్ చేసేది వాళ్ళకి నోటిఫికేషన్ లో చూపించకూడదు కాబట్టి తప్పకుండా దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ అని ఉంది కదా, పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. అలో రికార్డ్ బ్యాక్గ్రౌండ్ టు యాక్సెస్ ఫోటోస్ అండ్ వీడియోస్ అంటుంది. ఇక్కడ అలో ఇచ్చేయండి పర్మిషన్. మీరు ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఫోన్ ని రికార్డ్ చేస్తున్నాను. సో ఈ విధంగా రికార్డ్ అయితే అవుతుంది. ఇక్కడ ఆఫ్ చేస్తే అయిపోతుంది. మీకు స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా కానివ్వండి, ఆ స్క్రీన్ అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ ఆఫ్ లో పెట్టి నేను రికార్డ్ చేస్తున్నాను. స్క్రీన్ ఆఫ్ లో ఉంది. సో ఇలా మీకు రికార్డ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు వాళ్ళ మొబైల్ లో యాప్ ఇన్స్టాల్ చేసి బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. మీరు ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు మొబైల్ వాడినప్పుడు ఫ్రంట్ క్యామ్ మీకు మొత్తం వీడియో తీసైతే వాళ్ళది మీకు చూపిస్తుంది ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఒకవేళ బ్యాక్ క్యామ్ ఇంపార్టెంట్ అనుకుంటే బ్యాక్ క్యామ్ తోటి తీసుకోండి. ఎక్కడ ఉన్నారు ఏంటని తెలుసుకోవాలంటే బ్యాక్ క్యామ్ వాడాలి, లేదంటే ఫ్రంట్ క్యామ్ తో సరిపోతుంది. సో ఆ విధంగా వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే, మీరు ఏ ఫోల్డర్ అయితే దాంట్లో ఇచ్చారో ఆ ఫోల్డర్ లో మీకు ఈ ఫైల్స్ అన్ని ఉంటాయి. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఆ ఫైల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే. రికార్డ్ అయిందా లేదా, స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు రికార్డ్ అయిందా లేదా మీరు చూడాలి కదా. వీడియోలు మనం 2 వీడియోలు రికార్డ్ చేసాం, 2 వీడియోలు అయితే ఉంది. స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసాం, అది కూడా ప్లే అయిందా లేదా చూద్దాం ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు పక్కన స్క్రీన్ లో వీడియో, ఇది ఫోన్ ఆన్ లో ఉన్నప్పుడు తీసిన వీడియో. ఫోన్ ఆఫ్ చేసినప్పుడు రికార్డ్ అయిన వీడియో మన ఫేస్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా తిప్పాను కాబట్టి ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత ఈ మొబైల్ తీశాను. సో ఇది సెకండ్ సారి తీసిన వీడియో, ఆఫ్ చేసి తీసింది. అదంతా చూడండి, ఇది ఆన్ లో ఉంది. ఇప్పుడు ఆఫ్ చేస్తాను, నేను ఆఫ్ చేసిన తర్వాత వీడియో అయితే తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు స్క్రీన్ లాగ్ అయిపోయింది. చూడండి, స్క్రీన్ లాగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది వర్క్ చేస్తుంది. వాళ్ళకి తెలియదు మీరు స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారా లేదా అనేది. అన్లిమిటెడ్ టైం అయితే మీకు రికార్డింగ్ అయితే ఉంటుంది, టైం అయితే ఏమి ఉండదు. మీరు ఈ విధంగా వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేసి వాళ్ళ వీడియోస్ అయితే చూడొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది తెలుసుకోవచ్చు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్ ఇంకా 100K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇది మహేష్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.